రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు మస్తు గుసా మీద ఉన్నాడట. గట్లున్న కోపంలోనే ఆయన సొంత ఊర్లో ఉన్న గణేష్ మండపం కూలగొట్టిండటనుల్లా. అగో మరి యాదయ్య సార్కు గంతగానం కోపం ఎందుకు వచ్చిందో ఏమో అరుచుకుందాం పార్రి. అర్రెర్రే బంగారం లాంటి గణేష్ మండపాన్ని గట్ల ఉట్టిపుణ్యానికి గూలగొడుతున్నారు కదా నుల్లా. అగో గిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదయ్య సారు సొంతూరైన వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని చించల్పేట గ్రామముల్లా. ఇక గీడ ఏం తక్కువ 20 ఏళ్ల సంధి గణేష్ పెడుతున్నారట. అట్లనే 2 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ తరపున పర్మిషన్ కూడా తెచ్చుకొని అక్కడున్న యూత్ పొరగాళ్ళందరూ కలిసి గిట్ల మంచిగా మండపం పెట్టుకుంటే ఎమ్మెల్యే సార్ కళ్ళు ఎందుకు మండొచ్చు, గిట్ల ఎందుకు గులగొట్టించుండో అడుగుదాం. అన్న చెప్పే ఏంది సంగతి? ఈసారి ఎమ్మెల్యే యాదవ్ ఎంట్రీ అయ్యి డాక్టర్ బిల్డింగ్ అంతమని చెప్పి షెడ్ వినాయకుని షెడ్ తీసేస్తామని వచ్చి వార్నింగ్ ఇచ్చిండు. తీసేసిండు గిట. ఇదంతా వీడియో అదే మొత్తం తీసేసిండు. మమ్మల్ని అందరిని బెదిరించి ఆయన ఎంబడి తిరిగినా కానీ ఆయన మాకు ఆపోజిట్ చేసి ఉన్నాడు. చేయనని మాట్లాడిండు. ఏం చేస్తారో చేయండి, నేను షెడ్ తీసేస్తా, ఇబ్బందుల కోసం దొరకరండి అని మాట్లాడిండు. మాకు ఎవరైనా దీని విధంగా సాయం చేయాలని కోరుతున్నాను. పర్మిషన్ అన్ని మాకు ఈ ప్లేస్ పర్మిషన్ గిట్ట గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకుని గిట్ట మేము షెడ్ చేస్తున్నాము. అది గిట్ట నడవది, ఎవడ రాసిస్తున్నాడు అని గిట్ట మాట్లాడిండు. అందరి మీద కేసు చేసి లోపలేసని మాట్లాడిండు. ఆయన బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఆయన అనుచరులు వచ్చి గిట్ట మాకు బెదిరించి షెడ్డును మొత్తం వినాయకుని షెడ్ మొత్తం కూల్పేసి ఇదంతా అది మరి. గది ముచ్చట ఇన్నరు కదా. మొన్న ఎన్నికలల్లా గీ ఊళ్ళో ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయట అని డౌట్ అనుమానం కొట్టి గింత పని చేసిండట నుల్లా. గిది కూడా సారు దగ్గరుండి మరి జేసీపీ తెచ్చి చేపించిండట. అడగనీకి పోయిన ఊళ్ళున్న పెద్ద మనుషులను యూత్ పొరగలను గిట్లా కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించి కూలగొట్టించిండట. అవు సారు, నువ్వు ఎమ్మెల్యే అన్న సంగతి మర్చిపోయి గిట్ల జనాలతోని పెట్టుకుంటే ఎట్లా సారు? ఇంటి పక్కొంతో లొల్లి పెట్టుకుని గోడ కూలగొట్టినట్టు నువ్వు జనంలకు సంబంధించిన దాన్ని ఎట్లా కూలగొడతావు? ఈసారికైతే బయట పడ్డావు. రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికలకు, మళ్ళా సర్పంచ్ ఎన్నికలకు, తర్వాత ఇంకో 4 ఏళ్లకు వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలకు మళ్ళా వీళ్ళ దగ్గరికే వచ్చి ఓట్లు అడుక్కోవాలి మీరు, మీ పార్టీ వాళ్ళు. గదెట్లా యాది మర్చినవు సారు?